ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో మొన్నటి రోజున మనం ఒక వీడియో అనేది చేసుకున్నాం. సోమవారం మార్కెట్స్ కిందకు వెళ్తాయి అని చెప్పేసి, దాని తర్వాత 25,000 కింద ఎక్స్పైరీ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఈరోజు ఏంటంటే టాక్టికల్ ప్లే అనేది జరిగింది. మార్కెట్లో ప్రీవియస్గా క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి 850, దాని తర్వాత లో వచ్చేసరికి 750, అంటే ఒక 100 పాయింట్స్ అయితే కిందకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బౌన్స్ ఎందుకు జరిగింది అనేది మనం చూస్తే, ఇక్కడ ఇంపార్టెంట్ ఫిబొనాకీ నంబర్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూడండి, నేను ఒక బుల్లిష్ వ్యూలో ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను. సో మార్కెట్ 38.2 లెవెల్ ఎప్పుడైతే టచ్ అయిందో వెంటనే ఏం చేశారంటే షార్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేశారు. ప్రస్తుతం ఉన్న కండిషన్లో దీన్ని మనం రికవరీగానే భావిస్తూ ఉన్నాం. దాని వెనుక కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్గా చూడండి, 1-2-3 డేస్ మనకి సైడ్ వేస్లో ఉంది. దాని తర్వాత సడన్గా గ్యాప్ డౌన్ అయింది. చూడండి, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందా. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వెంటనే రికవర్ చేశాడు. ఒకవేళ ఇంకా కిందకి వెళ్ళిపోతుందని ఇంట్రాడేలో ఎవరైతే ఆ షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ట్రబుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో వాళ్ళని మాత్రం చాలా ట్రాప్ చేశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, అలాగ పైకి వెళ్ళి నెక్స్ట్ రోజు ఏం చేశాడంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి 3 రోజుల నుంచి మనకి హింట్ ఇస్తుంది మార్కెట్ వీక్గా ఉంది. రైట్, దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. ఇక్కడ గ్యాప్ డౌన్ చేసి ఆ గ్యాప్ని రికవర్ చేశాడు అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ చేశాడు. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అని ఎవరైనా ఆప్షన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ బై చేసిన వాళ్ళు ట్రాప్ అయిపోయారు. సో ఇక్కడ డ్రాప్ అయింది, రికవర్ చేశాడు, డ్రాప్ అయింది, ప్రస్తుతం అయితే రికవరీ లాగా అనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ నంబర్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే అప్ సైడ్ చూడండి, మనం అనుకున్నాం కదా 25,000 లెవెల్ అని చెప్పేసి, రఫ్గా 25,043 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఇక్కడ దాకా వెళ్ళాడంటే వెంటనే మనకైతే క్లియర్గా రిజెక్షన్ జరిగే స్కోప్ ఉంది. ప్రాబ్లీ 24,974 కూడా వాచ్ చేయొచ్చు, ఎందుకంటే బిగ్ క్యాండిల్ కాబట్టి ఇది రెడ్ క్యాండిల్. ఈ రెండు ఒకవేళ మరీ అగ్రెసివ్గా వెళ్ళాడు అంటే మాత్రం 25,100 అనేది ఆ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా డ్రాప్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే స్టిల్ మనం దీన్ని బేరిష్గానే ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్గా గ్యాప్ అప్ అయింది. ఎక్కడ 25,334. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది క్లియర్గా అనమాట. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో దాన్ని కంప్లీట్గా ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఎంగల్ఫ్ చేసేసింది, అంటే మింగేసింది. ఇది బేరిష్ షైర్ అనమాట. సో ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే దీని కింద షార్ట్ చేస్తారు, దీనిపైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం స్టిల్ ఏంటంటే మనకి బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అగైన్ 25,040, దాని తర్వాత మనం చూడాల్సింది 25,075 అండ్ 110 అనమాట. ఈ ఇంపార్టెంట్ అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ నెంబర్స్. ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కానీ మనకు రిజెక్షన్ జరిగిందంటే మళ్ళీ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్ సైడ్ ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అని మనం అనుకుంటే ఈ పాయింట్ అనేది నేను డ్రా చేస్తున్నా. చూడండి, ప్రాబిలిటీ ఉంది మనకి అట్లీస్ట్ ఈ యొక్క 50% రిట్రేస్మెంట్ అంటే 24,600. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 24,442 అనేది మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్. ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఈరోజు దాదాపుగా మార్కెట్ అంతా కూడా రికవర్ అయింది కాబట్టి చాలామంది పుట్స్ అయితే సెల్ చేశారు ఇంట్రాడేలో. అండ్ ఇక్కడ చూడండి 25,000 లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 85,000 కాల్స్ అంటే కాల్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోయారు. పుట్స్ ఏమో 66,000 ఎగ్జిట్ అయిపోయారు. పుట్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ కాల్ ఎగ్జిట్ అవ్వడం సహజమైన విషయం, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. బట్ పుట్స్ కూడా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. సో వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదన్నమాట ఓవర్ నైట్. ఇక టోటల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ఒక 20 అనేది పెడదాం. చూడండి, స్టిల్ ఏంటంటే 25,000 లెవెల్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ 65 లక్షలు, పుట్ వచ్చేసరికి 28 lakhs కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది ఓటీఎం అనుకోండి. సో మనకి 25,000 లెవెల్ని టార్గెట్ చేసే స్కోప్ ఉంది. ఏది ఎక్స్పైరీ రోజు ఈ యొక్క కాల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పైరీ రోజు అనమాట, నాట్ ఫర్ ఇంట్రాడే. సో వీటిని జీరో చేసే ప్లాన్ అయితే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతం కూల్గానే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే తగ్గిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్ కూల్నెస్ కూడా కొంత బుల్లిష్నెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. బట్ ఎనీహౌ ప్రైస్ యాక్షన్ అయితే మనకి అంత బుల్లిష్గా అనిపించలేదు వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక డాలర్ ఇండెక్స్ మనం కనుక చూసుకున్నట్టయితే నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. డాలర్ ఇండెక్స్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి,
మన ఇండియన్ మార్కెట్స్ అనేది కిందకు వెళ్ళే స్కోప్ ఉందన్నమాట. అంటే కోరిలేషన్ ఎట్లా 70 to 80% కోరిలేషన్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్కి రావడం జరిగింది డాలర్ ఇండెక్స్. అక్కడ నుంచి కూడా మళ్ళీ సెకండ్ టైం రిట్రేస్మెంట్ అయింది, కానీ ఇక్కడ నుంచి బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో కొంత రికవరీ అయితే జరిగే అవకాశం యూఎస్ డాలర్లో కనిపిస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు వెరీ అగ్రెసివ్గా మనకి రికవరీ అయితే కనిపించింది. మనం వాచ్ చేయాల్సింది ఇది చూడండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్టిసిపేషన్ చేశారు ఈరోజు అండ్ 0.58% గ్రీన్లో క్లోజ్ అయింది. ఒకవేళ మనం కానీ పొజిషన్స్ అనేది వాచ్ చేయాలి, యాడ్ చేయాలి అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే అప్పుడు మనకి అప్ సైడ్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మనకి రీసెంట్ స్వింగ్ లో నుంచి మనం డ్రా చేసుకున్నట్టయితే 50% దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ఫిబొనాకీ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. అగైన్ ఈ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బౌన్స్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసుకుంటున్నాం, ఈ ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో మాత్రం బైరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగేదాకా మనం ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేం. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ప్రాబ్లీ ఒక టైం కరెక్షన్ అనేది తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దెన్ ఏంటంటే ఈ టైం కరెక్షన్లో ఆప్షన్ ప్రీమియమ్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ యొక్క కాంటెక్స్ట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున నిఫ్టీ అనేది మనకి ఒక ఇప్పుడు ఎంతలో ఉంది, 24,936 ఉంది కదా, అంటే ఒక 100 పాయింట్స్ దాకా పైకి అనేది కనిపించింది అనుకోండి, 70 to 80 పాయింట్స్ మనం స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఏ విధమైన స్ప్రెడ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు అంటే 25,000 కాల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ ప్రొటెక్షన్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఛాన్సెస్ ఉన్నాయి జీరో అవ్వడానికి యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్సో. సో చూద్దాం, 24,100 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్, 25,100 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ అనేది మనకు క్లియర్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.